డెన్మార్క్లోని సిటీలో ప్రతి 5 నిమిషాల వాక్కి ఒక క్లీన్ పబ్లిక్ టాయిలెట్ ఉంటుంది. రోడ్స్ పైన చెత్త ఉండదు, ఎవ్వరూ ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేయరు. కానీ మన ఇండియాలో రోడ్స్ పైన చెత్త తిప్పలు, ఓపెన్ యూరినేషన్, ట్రాఫిక్లో కంటిన్యూస్గా ఆరెంజ్ గోల. ఎందుకు ఇలా? ఇండియన్స్కి నిజంగా సివిక్ సెన్స్ లేదా, లేక మనం ఇంకా ఏమైనా మిస్ అవుతున్నామా? ఈరోజు ఈ వీడియోలో అసలు నిజాలేంటో తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది మాట్లాడడానికి ఇష్టపడని ఫస్ట్ ప్రాబ్లం క్యాస్టియిజం. మన దేశంలో క్లీనింగ్ అనేది ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ వాళ్ళ పనిగా చూస్తారు. గాంధీ గారు సఫారీ కర్మచారులని గౌరవించాలన్నారు, కానీ సొసైటీలో వాళ్ళని చూసే విధానమే వేరు. ఏమన్నా క్లీన్ చేయాలి అంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవరో వచ్చి క్లీన్ చేయాలి అనే మైండ్ సెట్ మనలో ఫిక్స్ అయిపోయింది. ఫారిన్ కంట్రీస్లో ఎవరి ఇల్లు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, ఎవరి చెత్త వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. సఫారీ పని చేయడం అక్కడ సిగ్గుచేటే కాదు. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ అనేదే. జనాలు తప్పు పట్టడం చాలా ఈజీ, కానీ మన పబ్లిక్ టాయిలెట్ పరిస్థితి ఏంటో తెలుసా? సగం పైన టాయిలెట్స్లో వాటర్ ఉండవు, ఉన్నా కూడా తట్టుకోలేని బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఒక స్ట్రీట్ వెండర్ డే అంతా రోడ్డు పైన ఉంటాడు, కానీ ఆయన క్లీన్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? సిస్టమ్ కరెక్ట్గా ఉండి ఫైన్ స్ట్రిక్ట్గా ఉంటే ఎవ్వరూ చెత్త వేయడానికి సాహసించరు. ఎగ్జాంపుల్కి ఢిల్లీ మెట్రోలో ఎవ్వరూ చెత్త వేయరు, ఎందుకంటే అక్కడ సిస్టమ్ క్లీన్గా ఉంటుంది కాబట్టి. థర్డ్ ప్రాబ్లం అనేది ఎంపతి, ఇతరత్ర మనుషుల పట్ల జాలి. రిచ్ పీపుల్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటారు, లోపలికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ బయట చెత్త ఉన్న వాళ్ళకి పట్టింపు ఉండదు. డెన్మార్క్లో సోషల్ మైండ్నెస్ అనే కాన్సెప్ట్ ఉంది. సోషల్ కోసం వాళ్ళ సొంత స్వార్థాన్ని పక్కన పెడతారు. అక్కడ చెత్తను 10 వేరు కేటగిరీస్గా డివైడ్ చేసి రీసైకిల్ చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ రిటర్న్ ఇస్తే డబ్బులు వచ్చే రివర్స్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి అక్కడ. జపాన్లో అయితే స్కూల్ పిల్లలే వాళ్ళ క్లాస్ రూమ్ని క్లీన్ చేసుకుంటారు. దీన్ని ఓసోజీ అంటారు. మన దేశం మారాలంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. చెత్త వేయడం ఎంత తప్పు, క్లీన్ చేసే వాళ్ళని తక్కువ చేసి చూడడం కూడా అంతే తప్పు. సిస్టమ్ మార్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, కానీ రోడ్ని మన ఇల్లులా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మనదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు అవేర్నెస్ వీడియోస్ కోసం ఇది చిన్న కథ కాదని సబ్స్క్రైబ్ చేసుకోండి.